ముగ్గురు కార్యకర్తల్ని జనసేన కార్యకర్తల్ని ఇల్లీగల్ డిటెన్షన్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చి వాళ్ళని మ్యాన్ హ్యాండిల్ చేశారని కంప్లైంట్ మా దగ్గర రావటం వల్ల మా జనసేన కార్యకర్తలు అది మాకు ఇన్ఫార్మ్ చేయడంతో హుటాహుటిన మేము బయలుదేరి ఇక్కడికి రావడం జరిగింది. ఆ ముగ్గురు కార్యకర్తల్ని ఒక చిన్న పొలిటికల్ డిబేట్లో, ఒక టీవీ డిబేట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు అది న్యాచురల్. ఒక పొలిటికల్ పార్టీని ఇంకొక పొలిటికల్ పార్టీ అనుకుంటూ ఉంటారు, దూషించుకుంటూ ఉంటారు, ఎన్నో విమర్శలు చేసుకుంటూ ఉంటారు. ఆ డిబేట్కి సంబంధించి ఏదో సోషల్ పోస్ట్ ఏదో అయిందని వాళ్ళు కంప్లైంట్ చేయటం వల్ల వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి, వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయడానికి వాళ్ళని ఇంతకుముందు పిలిపించడం జరిగింది. అది దానికి కనెక్టెడ్గా ఈరోజు మళ్ళీ ఇద్దరిని తీసుకురావటం, నిన్న సాయి నందన్ లేళ్లా అనే మా కార్యకర్తని ఎర్రబాలెం నుంచి అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. అలానే వనం శ్రీహరి భీమవరం నుంచి వాళ్ళని ఈరోజు ఉదయం ఇక్కడ పిలిపించి ఇక్కడికి ఇన్వెస్టిగేషన్ కూడా తీసుకొచ్చేసి వాళ్ళు ఇల్లీగల్ డిటెన్షన్ చేశారు. ఆ విధమైన కంప్లైంట్ రావడం వల్ల మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. మేము అడిషనల్ ఎస్పీ గారితో మాట్లాడాము, అలానే డిఎస్పీ గారితో మాట్లాడాం, పోలీసు అధికారులతో మాట్లాడాం. మీరు ఇలా రాజకీయంగా ప్రేరేపిత కేసుల మీద, రాజకీయ ప్రేరేపిత డిబేట్ల మీద మీరు ఇలా ఇంపార్షియల్గా ఉండాల్సింది పోయి మీరు భేదభావాలు చూపిస్తూ మీరు జనసేన పార్టీకి చెందిన కార్యకర్తల మీద ఈ టైప్ ఆఫ్ కేసెస్ పెట్టడం, వాళ్ళని ఈ విధంగా హెరాస్ చేయటం, టార్చర్ చేయటం ఇది ఏమాత్రం మాకు సమ్మతం కాదని వారికి చెప్పడం జరిగింది. వారిని, మా కార్యకర్తల్ని కొట్టి సీరియస్గా ఇంజ్యూర్ చేసి హాస్పిటల్ కూడా వెళ్ళిన వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. అవి వాళ్ళ నోటీస్కి తీసుకొచ్చాము. అటువంటిది ఏమీ జరగలేదని పోలీసు అధికారులు చెప్తున్నారు. వాళ్ళని, మా కార్యకర్తల్ని కొట్టే రైట్ పోలీసులకు లేదు, మ్యాన్ హ్యాండిల్ చేసే రైట్ లేదు, ఇల్లీగల్ డిటెన్షన్ చేసే రైట్ వాళ్ళకి లేదు. 24 అవర్స్లో మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ పోలీసులకు ఉంది. అవన్నీ పోలీసులతో మాట్లాడటం జరిగింది. వారు మేము చేసిన డిమాండ్ ప్రకారం ఇప్పుడు మా కార్యకర్తలని ఎవరినైతే వాళ్ళు డిటెన్షన్లోకి తీసుకున్నారో వాళ్ళని ఇమీడియట్గా మీకు చూపిస్తాము, మీ నాయకుల్ని పంపించండి అని వాళ్ళు మాతో చెప్పడంతో మేము ఇప్పుడు మా 5 నాయకుల్ని అక్కడ పంపించడం జరిగింది. వాళ్ళు చూసి వచ్చి మాకు చెప్తారు వాళ్ళ కండిషన్ ఎలా ఉన్నది ఏంటి అన్నది. వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళని మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి వాళ్ళని రిలీజ్ చేయమని మేము డిమాండ్ చేయడం జరిగింది. ఆ విధంగానే వాళ్ళు మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి ఫాలో అప్ యాక్షన్ చేస్తామని మాకు అష్యూరెన్స్ ఇచ్చారు. దాని గురించి మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం.